హాయ్ అండి అందరికీ ఈరోజు మీ అందరితో మరొక వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాం. మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మా చెట్టుకున్న మామిడికాయలు అయితే తెంపుతున్నాము. అవి పచ్చడి పెట్టడానికి అనేసి తెంపుతున్నాము. ఎన్ని తెంపుతాము, ఎలా తెంపుతాము, ఫైనల్గా వ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఎన్ని కాయలు వస్తాయి, ఏం చేస్తాం అనేది మీకు ఇందులో అర్థమవుతుంది. చూస్తూ ఉండండి. మామిడికాయలు తెంపడానికి అయితే పోతున్నాం గాయ, చూస్తూ ఉండండి ఎట్లా తెంపేస్తామో అన్నీ. ఇంటి నుంచి అయితే కిందికైతే వెళ్ళిపోతున్నాను. ఇంకా స్టెప్స్ దిగడం అనేది పెద్ద పని. సో మా ఓనర్ వాళ్ళైతే ఇంకా అమెరికాకి వెళ్ళిపోయారు. సో కొన్ని ఫ్రూట్స్ అనేవి ఇంకా మామిడికాయలు అనేవి మిగిలిపోయినవి. అవి ఇంకా మా బాబు ఊకే మమ్మీ ఎప్పుడు తెంపుతారు, మమ్మీ ఎప్పుడు తెంపుతారు, వాడితోటి అనడమే ఆలస్యం. ఇంకా అంటే చాలు, ఇంకా తెంపాల్సిందే, ఊకే ఏడుస్తున్నాడు. సో ఇంకా తెంపేద్దాము, ఇంకెందుకులే మళ్ళీ అని చెప్పేసి అవి పైకి ఉన్నాయని చెప్పేసి ఆంటీ వాళ్ళైతే వదిలేసి వెళ్ళారు. ఇంకా మా హస్బెండ్ అయితే తెంపుతున్నాడు. అంతున్నాయా, జాగ్రత్త, అవి కొమ్మలు చిన్నగా ఉన్నాయి. మళ్ళా యశ్వాన్ ఎక్కడున్నావురా? జాగ్రత్త నాని. అది చాలా స్లో, చిన్నగా ఉంది మరి. ఫైనల్లీ హీ ఘాట్ అనమాట. సో ఇంకా చెట్టుకి అయితే ఎక్కేశాడు. ఆంటీ వాళ్ళు ఉన్నప్పుడు ఇది చాలా ఉండే కాయలు, కింద ఉన్నాయి మొత్తం వాళ్ళు తెంపేశారు. సో ఇంకా పైన ఉన్నాయి అందట్లేవని చెప్పేసి ఇంక ఈరోజు మా హస్బెండ్ అయితే తెంపడానికి పైకి అయితే ఎక్కాడు. ఇంకా నడుస్తుంది. ఎన్ని ఉన్నాయి? 1, ఓన్లీ 1ఏనా? ఏ యువతలకి, ఇళ్ళకి ఏ మరి ఎట్లా అల్లకి మట్లకి వెయ్యి. ఇంకా చిన్నగా పండు పండిందా? పండలే కదా. సో ఇంకా ఒక్కటే వచ్చిందా? ఎన్ని తెంపినా? ఒక్కటేనా? 2. నెంబర్ 2 పచ్చడి కొనుక్కొస్తాయా? ఉన్నది అన్నీ రాని డాడీ తెంపని. ఇంకో చూడండి, ఫ్రెష్ ఫ్రూట్స్ అనమాట. పచ్చడి వనుకొస్తాయి అనుకుంటా అబ్బాయి. సో 1 అయితే వచ్చేసింది. చూద్దాం అన్నీ ఎన్ని వస్తాయో అయిపోయేసరికి. అయితే ఇంకా ఓర వచ్చినాయి. ఎయ్ మెల్లగే. 3 ఐడియా. పచ్చడి పెడదాం, తెంపు ఉన్నాయి. ఇంకెందుకు వేస్ట్ అవుతాయి కదా. ఇప్పుడైతే పచ్చడికి వనుకొస్తాయి అబ్బా. సో ఇంకా మ్యాక్సిమం అన్నీ తెంపడానికి ట్రై చేయి, దొరికినంత వరకు తెంపుతున్నాము. సో ఈ వీడియో మా ఓనర్ అంటే యూస్ ఏమంటుందో చూద్దాం మమ్మల్ని. బాబు కంటే ఇయ్యా కాయ. ఇది ఆగుతుందా ఎక్కితే? మరి ఈ చెట్టు ఆగుతుందా? కర్ర వెనకాల ఉందా ఆంటీ వాళ్ళ ఇంట్లో? వెనకాల ఉందా ఆంటీ వాళ్ళ ఇంట్లో? సరే రా మరి. అయితే అయిపోయింది ఇంకా. సో చూద్దాం, కొన్ని వచ్చినాయి, ఇంకా కొన్ని అందట్లేవంట. అందట్లేగా మరి ఎట్లా? దాన్నైతే కర్ర తీసుకొని తెంపాలంట. చూద్దాం మళ్ళీ తెంపినప్పుడు. కర్ర పెట్టేసి ఇంకా కర్రతోని గుంజితే కాయలు అయితే ఒక 10 కాయలు అయితే వచ్చినాయి. ఇంత లావైతే ఉన్నాయి అన్ని కాయలు. ఇంకా అవైతే మామిడికాయ పచ్చడి పెడితేందుకు రెడీగా ఉన్నాయా లేవో చూడాలి, ఒకటి కోసి చూస్తాం. పచ్చడికి పనికొస్తాయని తీసుకొచ్చినాం, బట్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. సో మొత్తం చూపిద్దాం. ఇవైతే మొత్తం పండిపోయినాయి అనమాట. సో ఇంకా పచ్చడికి అయితే పనికి రావంట. మా హస్బెండ్ కష్టపడి పైకి కర్రతో కొట్టి మరీ కాయలు అయితే తీసుకొచ్చిండు, బట్ కానీ ఫ్లాప్ అయిపోయింది, పనికి రావంట. పండువన్నాయి కానీ తింటే అయితే మస్తు పుల్లగా ఉన్నాయి, టేస్ట్ అయితే మస్తు ఉన్నాయి. కొంచెం ఏమాత్రం ఇది పండు వండకుండా వైట్గా ఉన్నా అసలు పచ్చడికి అయితే మస్తు ఉంటుండే. చూడాలి ఇంకా ఉన్నాయి కాయలు. ఒక 2 అయితే కోసేసినాం, 2 కూడా పండు వండుతాయి. మ్యాక్సిమం అయితే పచ్చడికి పనికి రాకపోవచ్చు అని అంటున్నాడు మా హస్బెండ్. సో ఈరోజు అట్టర్ ఫ్లాప్ అనమాట. మామిడికాయ పచ్చడి కోసం
తెంపుదాం అనుకున్నాం మామిడికాయ చెట్టుకి ఫ్రెష్గా. బట్ కానీ ఇది పండు పండడం వల్ల సెట్ కాలే. ఇంకా ఉన్నాయి కాయలు, చూద్దాం అవి కూడా నెక్స్ట్ డే 2 డేస్ తర్వాత తెంపి అవి కూడా ఇంకా సెట్ కాకపోతే ఇంకా బయట తీసుకొచ్చేసి పచ్చడి అయితే పెట్టేశారనమాట. బ్లాగ్ అయితే మీకు అందరికి నచ్చింది అనుకుంటే నచ్చితే మాత్రం వీడియోని ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.